నారాయణ మహాలక్ష్మి హాస్టల్కి వెళ్ళి తనని చాలా బతిమలాడతాడు, క్షమించమని అడుగుతాడు. మరి తను ఒప్పుకుంటుందా లేదా, అసలు ఏం చేయబోతుంది తెలియాలంటే మీరు ఈ వీడియో అంతా పూర్తిగా చూడాల్సిందే. మహాలక్ష్మి పెద్ది ఆటోలో వెళ్ళిపోయిన తర్వాత మన కన్నా కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కేశవ చెప్తాడు, రే నువ్వు ఏడవకురా అంటే వదిన వెళ్ళిపోయిందిరా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఏడవకురా, లేరా లేచి లోపలికి వెళ్దాం పదా అంటే తను రాకుండా అక్కడే గుమ్మం మీద కూర్చొని ఏడుస్తుంటాడు. అప్పుడే మన చక్రి నారాయణని చూసి కోపంగా, నీ వల్లే ఇదంతా జరిగింది, అన్ని సమస్యలకి కారణం నువ్వే అంటే ఏం చేశానురా నేను అనగానే, చేసిందంతా చేసి ఇప్పుడు నేనేం చేశానని అడుగుతున్నావా, ఏరా వెళ్ళిపోయిందయా, పూర్తిగా వెళ్ళిపోయింది అంటుంటాడు చక్రి. నన్ను వద్దని చెప్పి విసిరేసి వెళ్ళిపోయింది. ఆమె పాటికి ఆమె ఇంట్లో ఉంది, నా దారిని నేను నా పని చూసుకుంటున్నాను, మేమేదో చేసుకుంటున్నాము, నీకేమొచ్చింది, ఆమెను పెళ్ళాంలా చూసుకో అది ఇది అని చెప్పి ఇప్పుడు అంతా పోయింది కదా, ఇక ఆమె రానే రాదు నా జీవితంలో, మహా లేనే లేదు అంటే అప్పుడు నారాయణ అంటాడు, మహా పోతే ఏంట్రా, రేపొద్దున్న సూర్యుడు వస్తాడు, లేచి వెళ్ళి పడుకో అనగానే మన చక్రికి చాలా కోపం వస్తుంది. ఒక కట్ట పట్టుకొని కొట్టడానికి వెళ్తారు నారాయణని. వీళ్ళందరూ కలిసి ఆపేస్తారు, నిన్ను అలాగే చంపేస్తాను నిన్ను అని వెళ్తాడు. కేశవ అంటాడు, ఏంట్రా ఏం చేస్తున్నావురా అంటే, పోయిందిరా, నా జీవితం మొత్తం పోయింది, ఆమె పాటికి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది, నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోయింది, అంతే కదా, అంతా ముగిసిపోయింది కదా, మా పెళ్ళి, ఆమె మన ఇంట్లో గడిపిన జీవితం, మనమంతా నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉండింది, అంతా అంతే కదా, అంతా ముగిసిపోయింది, మొత్తంగా ముగిసిపోయింది, నిజంగా ఇలా జరుగుతుందని నేను ఊహించనే లేదురా, అంతా పోయిందిరా అని చాలా బాధపడుతూ కేశవకి చెప్తూ ఉంటాడు. వదిలేరా, లోపలికి రారా అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇంకొక వైపు మహాలక్ష్మి పెద్ది తన హాస్టల్కి చేరుకుంటారు. మహాలక్ష్మి తన కొలీగ్ దివ్య, మన మాధవ హాస్టల్ వార్డెన్ ముందు కూర్చొని ఉంటారు. ఆయన దివ్య చెప్తుంది, రండి మహా రండి, ఈవిడే మా హాస్టల్ వార్డెన్ అని చెప్పి వార్డెన్తో చెప్తారు, మేడం వీళ్ళు వచ్చేసారు అని. అప్పుడు నమస్కారం అండి, మహా రూమ్ అంతా చూసావా, నీకంతా ఓకేనా అంటే, ఓకే పెద్ది, హాస్టలే కదా, పెద్దగా ఏం ఆశించగలం, మన ఇంటికంటే ఇక్కడ ఏమైనా ఘోరంగా ఉంటుందా, బాగానే ఉంటుందిలేమ్మా అంటాడు పెద్ది. అప్పుడే వార్డెన్ వచ్చి, మీరు సగం అడ్వాన్స్ ఇప్పుడు ఇస్తాము, సగం తర్వాత ఇస్తామన్నారు కదా, అలా తీసుకొచ్చారా అని అనగానే పెద్ది విని, ఏంటమ్మా ఏమంటున్నారు అంటే, అది పెద్ది మొత్తం అద్దె 7,000, నా దగ్గర 3,500 ఉన్నాయి, బ్యాలెన్స్ తర్వాత ఇస్తానని చెప్పాను అనగానే, ఏంటమ్మా నువ్వు ఆ విషయం నాకు చెప్పనే లేదు అంటే పెద్ది వార్డెన్తో చెప్తాడు, నేను చూసుకుంటానండి, ఇదిగోండి డబ్బులు అని వెంటనే తను డబ్బులు ఇస్తాడు. అయ్యయ్యో వద్దు పెద్ది, ప్లీజ్ నా మాట వినండి అంటే, నువ్వు ఉండమ్మా నేనున్నాను కదా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాడు. అప్పుడు వార్డెన్ అడుగుతారు, మీరు ఆమెకి ఏమవుతారు, మీరే గార్డియనా అంటే, నేను సొంత అన్నయ్యని, నా పేరు మాధవ, ఇదిగోండి నా ఆధార్ కార్డ్ అని చెప్పి ఇచ్చి, ఓకే ఈ ఫామ్ డీటెయిల్స్ అన్నీ రాసి సంతకం పెట్టండి అంటూ మహాతో అంటుంటాడు. ఇదిగోండి మీ రూమ్కి వస్తువులన్నీ పెట్టుకోండి అని వార్డెన్ మహాకి చెప్తుంది. అలా తను వెళ్ళిపోగానే పెద్ది మాత్రం బయటికి వచ్చి బాధపడుతూ తను ఉన్న అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటేనే మహా అక్కడికి వస్తుంది. వచ్చి, ఏంటి పెద్ది ఏడుస్తున్నారా అంటే, అదేం లేదమ్మా అదేం లేదమ్మా అంటుంటారు. కానీ మహాలక్ష్మి కూడా ఏడుస్తూనే ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు పెద్ది, లేదమ్మా ఏం లేదు, ఇది నీ ఇల్లమ్మా, నువ్వు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు, ఏమైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయి, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నానని మాత్రం అనుకోకు, నీకు అక్కడ ఒక ఇల్లు ఉంది, ఒక సొంత వాళ్ళు ఉన్నారు, నేను కన్నా కేశవ, ఏది తలుచుకొని బాధపడకు, నువ్వు ఇలా హాస్టల్కి వచ్చి ఉండడం నాకు చాలా బాధగా ఉందమ్మా, అందుకోసం నేను అక్కడే ఉండమని మాత్రం అనలేను, నువ్వు ఎప్పుడైనా మన ఇంటికి రావచ్చు సరేనా, నిన్ను వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదమ్మా, సమయానికి బాగా తిను సరేనా, నేను వెళ్ళి వస్తానమ్మా అని చెప్తుంటాడు. మహాలక్ష్మి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా,
నువ్వు లోపలికి వెళ్ళు. రాత్రి అయిపోయింది కదా, అందుకే చెప్తున్నాను. రాత్రిపూట బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. చూసుకొని జాగ్రత్తగా ఉండు. ఆ తర్వాత బస్సులో వెళ్ళి కష్టపడకు, ఆటోలోనే వెళ్ళు, ఆటోలోనే వచ్చేయి అని చెప్తూ కొంచెం డబ్బులు తీసి మహాకి ఇస్తుంటాడు. మహా ఏమో వద్దు వద్దు అని చెప్తుంటుంది. తీసుకోమ్మా, నా దగ్గర ఉందనుకున్నాను కదా, అందుకే ఉంచుకోమ్మా, ఇస్తున్నాను కదా, పెద్ద ఇస్తున్నాడు, ఇదిగో ఉంచుకో, ఖర్చులకి అవసరం పడుతుంది, ఉంచుకో. నీకు డబ్బు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి ఇచ్చి వెళ్తానంటే, నా దగ్గర ఉంది పొద్ది, భోజనానికి కూడా కలిపి పే చేశాను, ఏ సమస్య లేదు అంటే, సరేమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, మీరు వెళ్ళండి ఫస్ట్, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి తను వెళ్ళిపోతే ఏడ్చుకుంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే తను మళ్ళీ ఒకసారి ఆపి, నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకమ్మా, వీలైతే నీ వల్ల అయితే చక్రిని క్షమించు. వాడు చెడ్డవాడేం కాదమ్మా, ఏదో బుద్ధి చెడిపోయి అలా చేసేవాడు, అందువల్ల వాడిని మోసగాడు అని మాత్రం అనుకోకు. వాడు చాలా మంచి కుర్రాడమ్మా. వాడికి ఎలా మాట్లాడాలో, వాడు అనుకునేది ఇతరులకి ఎలా అర్థమయ్యాలో చెప్పాడో వాడికి తెలీదు. ఇంట్లో ఒక అమ్మ ఉండి అన్నీ నేర్పించి పెంచి ఉంటే వాడికి అన్నీ తెలిసుండేది. వాడిని నేనే కదా పెంచాను. ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా వాడిని కూడా పెరిగాడు. నాకు కూడా ఆ వయసులో ఏం తెలుసో అదే నేర్పించాను. మిగతా విధంగా ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అని వాడికి తెలీదు. అందుకోసం వాడు ఇప్పుడు చేసిన దాన్ని నేను సరైనది అని ఏం చెప్పడం లేదు. వాడు చేసింది తప్పే, పెద్ద తప్పే. అయినా సరే వాడిని క్షమించగలవేమో చూడు. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని అంతా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చక్రి అక్కడికి వచ్చి, నువ్వైనా ఆమెను వెళ్ళొద్దని చెప్పొచ్చు కదన్నా అని అడిగితే, ఏం చెప్పమంటావురా, ఆఫీస్ నుండి నేరుగా వెళ్ళిపోకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చి చెప్పింది, నన్ను గౌరవించింది, ఆ గౌరవమే నాకు 10,000. అసలు ఆ అమ్మాయి మనల్ని ఎందుకు గౌరవించాలి? ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకుంది, ఆమెకి లేదు కదా అన్నా. మహా నిజంగానే వెళ్ళిపోయిందా అన్నా అంటే, వెళ్ళిపోయిందిరా. ఆమె నన్ను అంత గౌరవంగా పిలిచినంత మాత్రాన నన్ను అన్నయ్య అనుకుంది కాదు. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని మనమంతా ఆశపడ్డాం. ఈ ఇంట్లో మనం 5 మగవాళ్ళం. ఊరంతా మనల్ని కేవలం హీనంగా చూస్తుంది. ఒక వీధి కుక్క కూడా ఆశ్రయం కోసం మన ఇంటికి రాదు. అలాంటిది ఆ అమ్మాయి మనల్ని నమ్మి ఇక్కడుంది. ఆమె వచ్చాకే ఈ ఊరి జనాలు మనల్ని చూసే చూపుల్లో గౌరవం వచ్చింది. ఆ నమ్మకాన్ని నువ్వు ముక్కలు ముక్కలుగా పగలకొట్టేశావురా అంటే చక్రి అంటాడు, నన్ను ఎలాగైనా కొట్టి ఉండాల్సింది అన్నా. నాకేం చేయాలో తెలియలేదు. నాకు ఆమె అంటే ఇష్టం. ఆ విషయం ఆమెకి చెప్పలేక, ఆమెకి దూరంగా ఉండలేక అలా చేశాను అంటే, ఇష్టం ఉంటే మెల్లిగా చెప్పి ఉండాల్సిందిరా. ఆమెకి నీపై ఇష్టం ఏర్పడే వరకు ఆగాల్సింది. తొందరపడ్డావు కదా అంటే చక్రి కన్నీళ్లతోటి, ఇప్పుడు అంతేనా అన్నా, ఆమె ఇక మీదట తిరిగి ఇక్కడికి రానే రాదా అంటే, మన పెద్ది మాత్రం నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ, నాకు తెలీదురా అంటాడు. అందరూ బాధపడుతూ ఉంటారు. అక్కడ మహాలక్ష్మి ఏడుస్తుంటుంది, ఇక్కడ చక్రి ఏడుస్తుంటాడు, కన్న ఇంకా పెద్ది అందరూ బాధపడుతూ ఉంటారు. మహాలక్ష్మి ఏమో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతా బాధగా ఉంటుంది వాతావరణం అంతా. అప్పుడే పడుకుంటారు. కన్నా మాత్రం పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పెద్ది అడుగుతాడు, ఏంట్రా కన్నా, నిద్రపోలేదా అంటే, లేదన్నా, నిద్ర రావడం లేదు. వదిన ఇంట్లో లేదనే నాకు చాలా కష్టంగా ఉంది. ఏంటన్నా, మళ్ళీ ఆవిడ అసలు రారా అంటే, కన్నా అవన్నీ ఆలోచించకుండా నిద్రపోవడానికి ప్రయత్నించు. నాకు అసలు నిద్ర రావడం లేదన్నా, ఒక రకంగా ఉంది. వదిన లేని ఇంట్లో నాకు ఉండాలని అస్సలు లేదు, విసుగ్గా ఉంది. అంతా ఆ చక్రి వల్లే జరిగిందన్నా. సరిగ్గా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అంటుంటే, మన మాధవ మాత్రం, కన్నా చక్రి మహాని పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాడు, అది వాళ్ళ మధ్య సమస్య. వదినకు అన్నయ్యకు అసలు ఇష్టమే లేదు కదా అన్న అంటే, కన్నా అది వాళ్ళ సమస్య అని చెప్తున్నాను కదా, మనం దాని గురించి మాట్లాడకూడదు.
తను చేసిన పెద్ద తప్పుకి తనే చాలా బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ ఉండలేక మహా వెళ్ళిపోయింది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యరా, మనం దీనిలో ఏం మాట్లాడకూడదు. మాట్లాడకుండా పడుకో. కన్నా, నువ్వు చిన్న పిల్లాడివి కాదు. నీకు అంతా తెలుసు. పరిస్థితిని అర్థం చేసుకొని ఊరుకో. ఏడ్చినా బాధపడినా మనం జరగాలనుకున్నది జరగదురా అని చెప్తాడు. ఇంకొక పక్కన మహాలక్ష్మి హాస్టల్లో చక్రి ఇంట్లో ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు. అలానే ఇంకా మహాలక్ష్మి పడుకుంటుంది. పొద్దునే అలారం మోగంగానే తను ఆ ఇంట్లోనే ఉన్నట్టు అనుకుంటుంది. సడన్గా లేచి హ్యాపీగా లేచినట్టే ఫీల్ అవుతుంది. కానీ లేవగానే రియలైజ్ అవుతుంది, ఓ ఇది హాస్టల్ కదా అని అనుకొని తను అప్పుడు వాళ్ళని లేపడానికి నీళ్లు పోసిన విషయాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా తన హాస్టల్లో టీ పెడితే టీ తీసుకురావడానికి వెళ్ళి టీ తెచ్చుకొని తాగి, చీ ఇదేంటి ఇలా ఉంది అనుకొని ఆ టీ కూడా తాగకుండా పక్కన పెట్టేసి అంతా ఆలోచిస్తూ ఊరికే కిటికీ బయటకి చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ కింద నారాయణ కనిపిస్తారు. ఏంటి తను ఇక్కడున్నారు అని వెంటనే కిందకి వెళుతుంది. తను కిందకి రాగానే నారాయణ చూసి, అమ్మ నీలా ఇదేనా నీ హాస్టల్? నేను మాధవాన్ని అడిగాను నిన్ను ఎక్కడ దింపాడో చెప్పమని, కానీ వాడు చెప్పనన్నాడు. అందుకే నేను కష్టపడి వెతికి పట్టుకున్నాను. అంటే ఇంత పొద్దున్నే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ సమయానికి మీరు నిద్రపోతూ లేవరు కదా. నన్ను చూడడానికా? చెప్పండి అంటే, సారీ మిమ్మల్ని లోపలికి పిలవలేను, ఇది లేడీస్ హాస్టల్, వార్డెన్ ఒప్పుకోరు అనగానే, పర్వాలేదమ్మా, నేనేం హాస్టల్ని చుట్టేయాలని రాలేదు, నిన్ను చూసి మాట్లాడి వెళ్దామని వచ్చారు. నాతో ఏం మాట్లాడాలి అంటే, ఏమో ఇలా ఒక్కసారిగా ఇల్లు వదిలి బయటకు వచ్చేయచ్చా? ఏమ్మా డబ్బాలాగా ఉంది, ఈ హాస్టల్లో ఉంటున్నావా అంటే, చూడడానికి అలా ఉంది కానీ గది సౌకర్యంగానే ఉంది అంటే, అంత కోపమా నీకు? వెంటనే పట్టుకొని వచ్చేసావు. చక్రి అలా ప్రవర్తిస్తాడని నువ్వు ఇల్లు వదిలి వచ్చేసావు కదా. వాడు అలా ప్రవర్తించడానికి కారణం ఎవరో కాదమ్మా, నేనే కారణం అనగానే, ఏదేమైనా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నువ్వు తన భార్యవి, మీ పెళ్ళి ఎలా జరిగినా వాడికి నువ్వు పెళ్ళానివి కదా అంటాడు. అలా ఏం లేదు, నాకు ఎలాగైతే తప్పనిసరి పరిస్థితిలో ఈ పెళ్ళి జరిగిందో ఆయనకు కూడా అలాగే ఒక పరిస్థితి ఉంది. వేరే దారి లేక మేము పెళ్లి చేసుకున్నాం. అవును, నువ్వు అలా అనుకుంటున్నావు. మగాళ్ళంతా అలా అనుకోవాలని లేదు కదా. వాడిని నిన్ను ఇష్టం ఉండొచ్చు, నిన్ను తన భార్యగా భావించి ఉండొచ్చు. లేనివన్నీ ఊహించుకోకండి అంటే, ఉండమ్మా నేను ఇంకా చెప్పడం పూర్తి చేయలేదు. చక్రి ఊరికే ఉన్నాడు, నేనే వాడిని కాస్త ఉసిగొల్పాను. వాడితో నేనే అన్నాను, పెళ్లి చేసుకుని వచ్చో నీ భార్య నీతో మాట్లాడదు, నిన్ను పట్టించుకోదు, ఇలా ఉంటే ఎలా, మాట్లాడకుండా చేయాలి కదా అని వాడిని ఎక్కించాను. దీనికి మించి నేనేమీ చెప్పలేను. నువ్వు ఆడపిల్లవి, వాడు ఆ రోజు అలా ప్రవర్తించడానికి నేనే కారణం. నేనే అనవసరంగా ఏవేవో మాట్లాడి వాడిని ఉసిగొల్పాను. నువ్వు వాడిని తప్పుగా అనుకోకు అంటాడు. అతన్ని కాపాడడానికి వచ్చారా లేక ఇలా మాట్లాడమని ఆయన మిమ్మల్ని పంపారా అంటుంది మహా. లేదమ్మా, వాడు పంపలేదు. నా గురించి నీకు తెలీదా? వాడు చెప్పి పంపితే నేను వస్తానా? నువ్వు ఒక్కసారిగా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. అప్పుడు అనిపించింది వాడు ఊరికే ఉన్నాడు, నేను అనవసరంగా మాట్లాడి ఇలా జరిగింది అని. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. నేను ఎప్పుడూ ఇలా బాధపడలేదు. అందుకే నిన్ను చూసి ఈ నిజం చెప్పి వెళ్దామని వచ్చాను. ఆ రోజు నేను నోరు మూసుకొని ఉంటే వాడు గదిలోకి వచ్చేవాడే కాదు. నేను అనవసరంగా మాట్లాడి వాడిని ఉసిగొల్పాను. మీకు బుద్ధుందా? మిమ్మల్నే అడుగుతున్నాను. ఒక తండ్రి చేసే పనేనా ఇది? తండ్రి ఉసిగొల్పోయాడంట, కొడుకు మరో మాట గదిలోకి వచ్చేసాడట. ఇలాగైనా ఎవరికైనా నేర్పిస్తారు? మిమ్మల్ని నేను ఏవేవో అనుకున్నాను. ఇంట్లో అందరూ మిమ్మల్ని తిట్టడం తప్పు కాదని ఇప్పుడు అనిపిస్తుంది అంటే, అమ్మ కొంచెం మెల్లిగా మాట్లాడు, అందరూ ఉన్నారు అంటే, ఎలా? మీరు అలా అనుకుంటే ఒక మగాడు అలా అనుకోవాలని చెప్తారా? అలా కాదమ్మా అంటే, మగాడంటే ఏంటి? కొమ్ములు మొలిచాయా? ఏమైనా చేయొచ్చా? అది తప్పు కాదని రాసిందా? ఏ తండ్రి అయినా కొడుకుకి ఇలాంటి సలహా ఇస్తారా అంటే, ఇవ్వకూడదు, తెలియక ఇచ్చేసాను, నన్ను క్షమించమ్మా అంటే, నేను అందరికీ ఆ రోజే చెప్పాను ఇది అసలు పెళ్ళే కాదని, పరిస్థితి వల్ల జరిగిందని. ఇంట్లో అందరూ అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నారు కదా, నీకు మాత్రం ఏమైంది?
మీరు అలా ఆలోచించడమే కాకుండా అతన్ని ఉసిగొల్పి అది కారణమని ఇక్కడికి వచ్చి చెప్తున్నారా? మీకు బుద్ధి లేదు. మీరు చెప్పింది విని వెంటనే ఆయన గదిలోకి వచ్చేస్తారా? నేను ఆయన భార్యని కాదని ఆయనకి తెలీదా? దీన్ని మళ్ళీ సిగ్గు లేకుండా నేనే కారణమని నా దగ్గరికి చెప్తున్నారా? అందరూ మిమ్మల్ని తిట్టేటప్పుడు నేను నిజంగానే బాధపడ్డాను. ఇప్పుడు అదేమీ తప్పు కాదని అనిపిస్తుంది. ఉండమ్మా, అందరూ చూస్తున్నారు అని అంటుంటాడు ఆయన. లేదు, కొంచెమైనా సెన్స్ ఉందా మీకు? ఎదుటివారి జీవితంలో వేలు పెట్టడమే తప్పు. మీరు ఎంతవరకు మాట్లాడారో తెలుసా? నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని... ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. మీరు ఇది వచ్చి చెప్పడం వల్ల ఏం మారుతుందని అనుకుంటున్నారు? వయసు పెరిగే కొద్దీ పరిపక్వత వస్తుందని విన్నాను. మీరు మాత్రం వయసు పెరిగే కొద్దీ అంత తగ్గిపోయింది. ఎలా ఒక తండ్రి తన కొడుకుని ఇలాంటి సలహా ఇవ్వగలుగుతారు? అమ్మ ఆపు, తెలివైన అమ్మాయివి అని చెప్తే అర్థం చేసుకుంటావే అనే వచ్చాను. తెలియక చేశాను అని చెప్పడానికి వస్తే నన్ను ఇలా నిలదీస్తున్నావా అంటే అది ఎలాగండి మీరు తెలియక చేస్తారు అంటుంది. ఇక అలా తిడుతూనే ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా నారాయణ, నీకు దండమమ్మ తల్లి అని చెప్పి అక్కడి నుంచి చకచకా పారిపోతాడు. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే అండ్ మీకు ఈ సీరియల్లో ఫేవరెట్ యాక్టర్ ఎవరో నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్.